రామప్ప నుండి లక్కవరం వరకు నీటి కాలువను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులోని నీటిని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్తో కలిసి మంత్రి సీతక్క పంట కాలువకు విడుదల చేశారు. దీని ద్వారా రైతులకు ఏడాదిలో 2 పంటలకు నీరందించే అవకాశం ఏర్పడుతుందన్నారు. కాకతీయులు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చెరువులను తవ్వించి సాగునీరు, తాగునీరు అందించేవారని సీతక్క గుర్తు చేశారు. వారి ఆచారాలను అనుసరించి గ్రామీణాభివృద్ధిని ఊహించుకోగలిగే ప్రణాళికలతో పనిచేస్తున్నట్లు సీతక్క వివరించారు. కానీ పూర్వీకులు మన కోసం ఎంతో కష్టపడి కట్టినటువంటి కట్టడాలు, ఈ చెరువులు, ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ మనకందరికి ఇటు లక్నవరం కానీ, అటు రామప్ప కానీ, అటు పాకాల కానీ, అటు మల్లూరు ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత మరి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇలాంటివి కూడా అద్భుతంగా రైతాంగానికి పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతంలో కూడా తొందరలోనే లక్నవరం, రామప్ప టు లక్నవరానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అవుతూ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఈ 2-3 నెలలలో రామప్ప నుంచి లక్నవరానికి కూడా కెనాల్ తీసి ఆ ద్వారా ఈ చెరువును నింపి